హ్యాపీ డాక్టర్స్ డే అని చాలామంది విష్ చేస్తున్నారండి. యాక్చువల్‌గా మార్చ్ 30థ్ డాక్టర్స్ డే కింద పరిగణిస్తారు. కాకపోతే ఇది చాలా దురదృష్టకరమైన దినం అండి. వెరీ సాడ్ డాక్టర్స్ డే ఇది. ఎందుకంటే అర్చన శర్మ అనే డాక్టర్ రాజస్థాన్‌లో. ఆవిడ గోల్డ్ మెడలిస్ట్, గైనకాలజిస్ట్ అనమాట. ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం ఏంటి అనేది చూసినట్లయితే, ఒక డెలివరీ కోసం ఒక పేషెంట్ వచ్చారు. అంటే వాళ్ళ హాస్పిటల్‌కి. వాళ్ళ ఆయన కూడా ఒక డాక్టర్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో అర్చన శర్మ అండ్ సునీల్ ఉపాధ్యాయ. సో ఆవిడ ఊరేసుకుని చనిపోయారు. అంటే ఒక గోల్డ్ మెడలిస్ట్ అయిన మంచి డాక్టర్ని దేశం కోల్పోయింది. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, వచ్చిన పేషెంట్ వేరే హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి పంపించారంట వాళ్ళ దగ్గరికి. వాళ్ళ ఈ ఉపాధ్యాయ గారిది, సునీల్ ఉపాధ్యాయ గారి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన వాళ్ళ భార్యను కోల్పోయారు. ఆయన వీడియోలో వచ్చిన పేషెంట్ 4th ప్రెగ్నెన్సీ, అంటే 4వ బిడ్డ డెలివరీ కోసం వచ్చారు. అంటే ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు. 3 ఆడపిల్లలు అనమాట. 4వ బిడ్డ అయినా మగబిడ్డ పుడతారని ట్రై చేశారు. ఆయనకి ఈ పేషెంట్ పంపించిన డాక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పారు, ఏమండి 4వ బిడ్డ పుడుతున్నారు, 4వ బిడ్డ డెలివరీ అయిన తర్వాత కూడా మాకు ఒకవేళ అమ్మాయి పుట్టినా కానీ మాకు ఇది చెయ్యొద్దు, ఏది మన ఫ్యామిలీ ప్లానింగ్ చెయ్యొద్దు, ఒకవేళ కావాలంటే 5వ బిడ్డ కూడా మాకు కావాలి అని ఫోన్ చేసి ఆ కండిషన్ మీద పంపించారంట. అంటే పాపం చూడండి, ఆ కండిషన్ మీద ఆయన చెప్పారంట, ప్రైవేట్ హాస్పిటల్లో ఎప్పుడైనా బలవంతంగా ఏది చేయకూడదంటే అది పేషెంట్ విష్ అండ్ విల్ ప్రకారమే చేస్తాము అని చెప్పి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత డెలివరీ అయ్యారు. డెలివరీ అయిన తర్వాత కొంతమందికి ఎటోనిక్ పీపీహెచ్ అనే కండిషన్ వస్తుందండి. ఎటోనిక్ అంటే ఏంటి? టోన్ ఉండదు. టోన్ ఉండదంటే ఇప్పుడు బిడ్డని 3 kg బిడ్డని మోసేంత గర్భసంచి పొట్టంతా నిండిపోయి పై వరకు వస్తుంది కదా. కానీ డెలివరీ అయిన తర్వాత దాని సైజ్ ఎంత అవుతుందో తెలుసా అండి? క్రికెట్ బాల్ సైజ్కి వచ్చేస్తుంది. అంటే అదంతా దగ్గరికి, దాంట్లో ఉన్న కండరాలన్నీ దగ్గరికి ముడుచుకుపోయి క్రికెట్ బాల్ సైజ్కి వస్తుంది డెలివరీ తర్వాత. సో అది కొంతమందికి అలా రాదండి. రాకపోవటం వల్ల అలా కండరాలన్నీ దగ్గరికి వచ్చేస్తే దాంట్లో ఉన్న రక్తనాళాలన్నీ క్రష్ చేసేసి బ్లీడింగ్ ఆగిపోతుంది. అదే అవ్వలేదనుకోండి, అది దగ్గరికి రాలేదనుకో, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ డెలివరీ అయిన తర్వాత బాగా వస్తుంది. పిల్లలు పాలు తాగే టైంలో కూడా ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది గర్భసంచిని కంట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఈ కంట్రాక్ట్ చేసే హార్మోన్ కొంతమందికి తక్కువ ఉండటం వల్ల కానీ, కొంతమంది మల్టిపుల్ డెలివరీస్ తర్వాత సరిగ్గా ముడుచుకోకపోవటం వల్ల కానీ బ్లీడింగ్ ఆగదు. ఎప్పుడైతే ట్యాప్ లాగా కింద నుంచి వాటర్ పోయినట్టు మనకి బ్లడ్ పోతుంది అనుకోండి, ఎన్ని రక్తాలు ఎక్కించినా కానీ ఒకేసారి 10-20 రక్తాలు కావాలంటే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ దాన్ని తీసుకురాలేకపోవచ్చు. ఒకవేళ 10-15 రక్తాలు తెచ్చి ఎక్కించినా కానీ అది ఆగకపోవచ్చు, చనిపోవచ్చు. సో ఈ సిచ్యువేషన్లో చనిపోయారు. పేషెంట్ అటెండర్స్ అందరూ, ఏమండి మీరు చాలా కష్టపడ్డారు, చాలా ప్రయత్నించారు, మా దురదృష్టం కొద్దీ మేము పేషెంట్ని కోల్పోయాము అని చెప్పి వెళ్ళిపోయారు. హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు. అర్చన శర్మ గారి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంత్యక్రియలకి అన్నీ చేసుకుంటుంటే ఇంకొకళ్ళు ఎవరో మీకు డబ్బులు ఇప్పిస్తాను, మీకు ఇది చేస్తాను, అది చేస్తానని తీసుకొచ్చి ఆ శవాన్ని తీసుకొచ్చి హాస్పిటల్ ముందు పెట్టి ఒక 200 మందిని తీసుకొచ్చి గొడవ చేసి పేషెంట్ మన డాక్టర్ మీద హత్యా నేరం కింద కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అంటే హత్యానేరం ఎప్పుడు బుక్ చేస్తారండి? అంటే హత్యానేరం అంటే ఏంటి? మీకు నాకు ఏదైనా పాత కక్షలు ఉండో, లేకపోతే ఒక ప్లాన్ చేసి మర్డర్ చేయాలని అనుకుంటే అది హత్యానేరం అవుతుంది. జాకబ్ మాథ్యూ అని సుప్రీంకోర్టు, జాకబ్ మాథ్యూ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఒక కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. డాక్టర్స్ మీద హత్యానేరం, పేషెంట్ చనిపోయినప్పుడు వితౌట్ కమిటీ, అసలు నెగ్లిజెన్స్ కేసు పెడితే పెట్టొచ్చు, కానీ ఏదైనా మందు దాగి ఆపరేషన్ చేశారంటే అది నెగ్లిజెన్స్ కేసు అవుతుంది. అంతేగాని అలాంటి కాకుండా ఎవరైనా ఇంటెన్షన్ చనిపోవాలి అన్న పేషెంట్ ఆలోచన అసలు ఒక డాక్టర్కి ఎందుకు ఉంటుంది? బతికించాలని అనుకుంటారు, దాంట్లో బతకపోవచ్చు. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ పోలీసులు అత్యుత్సాహం వల్ల కానీ పాపం కొంతమంది ఆ శవాన్ని తీసుకొచ్చి మంచిగా ఇంటికి వెళ్ళిపోయిన పేషెంట్ని ఎగదోసి మీకు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఇలా శవం మీద పెట్టి, ప్లస్ దానికి మీడియా తోడై, మీడియా ఏం చేసింది? సో ఎప్పుడైనా ఒక చిన్న పాపని ఒక బైక్ గుద్దిందనుకోండి,
సో పాపకి కాలో చెయ్యో విరిగిందనుకోండి, అయ్యో పాప అంటారు. అంటే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, చెయ్యి విరిగినా కాలు విరిగినా బాధపడిన వాళ్ళ మీద సానుభూతి ఉంటుంది. తప్పు వాళ్ళదైనప్పటికీ కూడా వీళ్ళని తిట్టాలని అనిపిస్తుంటుంది మన మనసుకి. వీడి వల్ల పాప చూసుకోకుండా సడన్గా వచ్చి కారు కింద పడుండొచ్చు, అది పాప తప్పైనప్పటికీ కూడా మనకి వీళ్ళని తిట్టాలని అనిపిస్తుంది. అంటే హ్యూమన్ టెండెన్సీ అలా ఉంటుంది. మన 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 మనసు అలా ఉంటే సాటిస్ఫై అవుతుంది అనమాట. సో అలాంటి ఉద్దేశాన్ని ఒక న్యూస్ కూడా ఒక సానుభూతి వైపు రాస్తే ఎక్కువ మంది చదువుతారు, ఎక్కువ మంది అనే ఉద్దేశంతో నిజాలు తెలుసుకోకుండా హత్యా నేరం రుజువయ్యి మన ఎఫ్ఐఆర్ బుక్ అయినట్టు ఆ న్యూస్ అంతా మెయిన్ పేపర్లో వచ్చేసరికి ఒక డాక్టర్ గోల్డ్ మెడల్ అయ్యి రాత్రిపౌలు కష్టపడి చదివి చేసిన దాంట్లో ట్రూత్ అనేది రెండు వైపులు రాసుంటే, పోలీసులైనా కొంచెం చేసుంటే ఒక మంచి డాక్టర్ని మనం కాపాడుకోగలిగి ఉండేవాళ్ళం. వాళ్ళ సర్వీసెస్ అంటే 30 ఏళ్ళు చదవటానికి అయిపోతుంది, కరెక్ట్ ప్రాక్టీస్లో ఒక 10 ఏళ్ళు చేశారు, ఇంకొక 40 ఏళ్ళు 30 ఏళ్ళు చేయగలిగేవాళ్ళు. అంత మంచి డాక్టర్ని కోల్పోవటం కూడా చాలా దురదృష్టకరం అండి. సో చాలాసార్లు చూడండి, డాక్టర్లు అంటే యమదూతలు కాదు, లేకపోతే శవాల మీద పీకు తినేవాళ్ళు కాదండి. వాళ్ళు కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళే. మీ పిల్లలు డాక్టర్ అయితే మీకు ఎలా ఉంటుందో వాళ్ళు కూడా ఇంకో తల్లిదండ్రుల పిల్లలే. ఏ డాక్టర్ అయినా పేషెంట్కి మంచి చేయాలని అనుకుంటారు, కానీ సమాజంలో డాక్టర్ల మీద కొంత వ్యతిరేక భావం ఉందండి. దానికి కారణం ఏంటి అంటే, మన ఇంట్లో వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఎవరిని తిడతాం మనం? ఎవరు ఆ కోపం ఉంటుంది, ఆ కోపాన్ని చూపించడానికి ఫ్రంట్ హాస్పిటల్లో ఉండేది ఎవరు? డాక్టర్. కానీ మీరు ఒక 5 లక్షలు 10 లక్షలు పాపం ఫీజు కట్టుంటే ఆ బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇల్లు అమ్ముకుని కట్టే వాళ్ళకి. ఆ బాధ అంతా ఫ్రంట్ ఫేస్ డాక్టర్ది ఉంటుంది, కానీ మీరు కట్టిన డబ్బులన్నీ కూడా చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్స్లో అదొక హాస్పిటల్కి వెళ్తుంది, కానీ డాక్టర్కి దాంట్లో 1% కూడా రాదండి. 95% ఆఫ్ ద డాక్టర్స్ టు 99% ఆఫ్ ద డాక్టర్స్ వాళ్ళు జీతగాళ్లే పాపం. సో కానీ వాళ్ళు ఫ్రంట్ ఉంటారు కాబట్టి వాళ్ళ మీదే కోపం వచ్చే అవకాశం ఉంటుంది. అదే దీనికి కారణం ఏంటి? అమెరికాలో లేదు ఇది, యూకేలో లేదు, యూరోప్లో లేదు, భారతదేశంలో ఎందుకు ఉంది? భారతదేశంలో ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, భారతదేశంలో డబ్బులు పేషెంటు వాళ్ళ శ్రమ కష్టార్జితం 10 ఏళ్ళు సంపాదించుకుంది కూడా ఒకేసారి డెంగ్యూ జ్వరం వస్తే 5 లక్షలు 10 లక్షలు కట్టాల్సి చావు బతుకులోకి వచ్చినప్పుడు వాళ్ళు కడతారు, వాళ్ళ ఇల్లు అమ్మేసుకుని కడతారు ప్రాణం కోసం. ఈ సిచ్యువేషన్ అమెరికాలో ఎక్కడ లేదు. అక్కడంతా ఫ్రీ హెల్త్ కేర్ ఉంటుంది, లేకపోతే 100% ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇండియాలో అది లేదు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ డబ్బులన్నీ వేరే వాళ్ళు ఇన్సూరెన్సో లేకపోతే గవర్నమెంట్ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చిందనుకోండి, డాక్టర్ల మీద కోపం రాదు వాళ్ళకి. కానీ ఇక్కడ వాళ్ళ అన్నీ కోల్పోయి ప్రాణం కోల్పోయినప్పుడు, వాళ్ళు సంపాదించుకున్న సేవ్ చేసుకున్న డబ్బులన్నీ పోయి ప్రాణం పోయినప్పుడు కోపం అనేది వస్తుంది, బాధ అనేది వస్తుంది. బాధలో కోపం ఉంటుంది. ఆ కోపంలో ఎవరి మీద చూపించాలని తెలియక డాక్టర్ల మీద చూపించాలని అనుకోవచ్చు. డాక్టర్ ఇలా బాగా అయ్యే అవకాశం ఉంటుంది, కానీ బాగా అవ్వలేదని అన్నారు అని. కానీ కొంతమంది డాక్టర్లు అంత కమ్యూనికేటివ్గా ఉండరు, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పలేకపోయి ఉండొచ్చు. అలా ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు. కాకపోతే అది కంప్లీట్గా డాక్టర్ని బ్లేమ్ చేయటం కూడా కరెక్ట్ కాదండి. మన సమాజం అంతా ఒకసారి ఆలోచించాలి. డాక్టర్ల మీద దాడులు కానీ డాక్టర్ల మీద నమ్మకం పోవటం అనేది ఈ సమాజానికి జరిగే అతిపెద్ద అరిష్టం అండి. ఎందుకో చెప్తాను. మీకు ఈరోజు ఒక కండిషన్ రావచ్చు, అంటే వెళ్ళి కడుపు నొప్పో ఏదో ఎమర్జెన్సీ కాకుండా మామూలుగా వచ్చింది అనుకోండి, మీరు 10 మంది దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకుని మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి నచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ ఎమర్జెన్సీలో అవకాశం ఉండదండి. ఎమర్జెన్సీలో మన దగ్గరున్న హాస్పిటల్కో దగ్గరున్న డాక్టర్ దగ్గరకో ఎమర్జెన్సీలో తప్పక వెళ్ళాల్సి వస్తుంటుంది. అక్కడ మంచి డాక్టర్ ఉన్నప్పటికీ కూడా ప్రాణహాని ఎక్కువ ఉన్నప్పుడు, అమ్మో నాకెందుకు వచ్చిన గొడవ, వెళ్ళి అన్న చచ్చిపోతే నాకెందుకు నా తలకు చుట్టుకుంటుంది, హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు, ఎందుకు వచ్చిన గొడవ అనే ఆలోచన వస్తుంది. ఎందుకు రిస్క్ ఉన్నప్పుడు. అంటే జనాలందరూ కూడా డాక్టర్ని నెగిటివ్గా చూస్తున్నప్పుడు ఎవ్వరూ బ్యాడ్ పేషెంట్ని తీసుకోరండి. మంచిగా అయిపోయే పేషెంట్స్ని తీసుకోవాలని అనుకుంటారు. అది చాలా పెద్ద అరిష్టం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీ ఇంట్లో వాళ్ళకి ఆ కండిషన్ వచ్చి చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతూ ఉండి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందని ఏ డాక్టర్ ధైర్యం చేయలేదు అంటే కనుక, అప్పుడు ఖచ్చితంగా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. గచ్చంతరం లేక, అంటే ఆ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో చాలామంది చూసాం. మా మనసులో తెలుస్తుంటుంది మనం చేయగలం, కానీ ఆ భయం ఉంటుంది. వాళ్ళు ఇంత నమ్మకంగా తెలియని పేషెంట్ అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి, సరే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కదా, కొంచెం రిస్క్ ఎక్కువైనా ఏం పర్వాలేదులే, మన మీద చాలా నమ్మకం ఉంది, ఏం అనరు అన్న ధైర్యంతో చేస్తాం. అదే
నెగిటివ్ అవుట్కమ్ వచ్చింది అనుకోండి. ఎందుకంటే సిక్ పేషెంట్ చావు బతుకులు వచ్చిన వాళ్ళని అందరినీ బతికించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సొసైటీ ఇది అర్థం చేసుకుంటే సొసైటీకే మంచిదండి. డాక్టర్లు అంటే అందరూ కూడా శవాలని మీద డబ్బులు ఏరుకునే వాళ్ళు కాదని నా అభిప్రాయం. ఉంటే ఉండొచ్చు చెడ్డవాళ్ళు, అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నారు. ఇప్పుడు మీరు పోలీసులు అందరు మంచోళ్ళ, లేకపోతే రాజకీయ నాయకులు అందరూ మంచోళ్ళ, ఉన్న వాళ్ళలో నన్ను అడిగితే డాక్టర్స్లోనే కొంత ఎక్కువ పర్సంటేజ్ మంచోళ్ళు ఉంటారని నేను గాఢంగా నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టం తెలిసిన వాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు. మీరు వాళ్ళ వెనకాల ఉన్న సిస్టమ్ని తప్పుపట్టండి, కానీ వాళ్ళని కాదు. ఎందుకంటే ఆ సిస్టంలో ఉన్నాం, రాంగ్ సిస్టంలో డాక్టర్స్ కింద ఉన్నాం. సో రైట్ సిస్టంలో ఉంటే ఇంకా బాగుండేది. ఇంకొకటి ఏంటంటే మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా ఉంది, నేను కాదంటలేదు. కానీ ఎవరిది తప్పది? డాక్టర్స్ది తప్ప? ఇప్పుడు ఒక కూల్ డ్రింక్ రూపాయి ఖర్చు కూడా అవ్వదండి తయారు చేయడానికి. దానికి 30 రూపాయలు 50 రూపాయలు పెడితే కొంటున్నాం. దానికి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఒక మంచినీళ్ళు ఎంత దౌర్భాగ్యం అండి. మంచినీళ్ళకి అసలు వెల ఉంటుందా చెప్పండి? పావులా 5 పైసలు 10 పైసలు అయ్యే మంచినీళ్ళ బాటిల్ని 20 రూపాయలకు అమ్ముతున్నారు. సో దీని మీద ఎవరు ఏమి నోరు మెదపరు. కానీ ఒక మెడిసిన్ అది తయారవటానికి అయ్యే ఖర్చు ఒక 5 రూపాయలు అయ్యి దాన్ని 20 రూపాయలకు అమ్ముతుంటే కనుక చాలా పెద్ద అన్యాయం కింద. ఓకే, నేను అలా, అది గవర్నమెంట్ రూల్, గవర్నమెంట్ కనుక ఇంతకే అమ్మాలని రూల్ పెడితే అంతకే అమ్ముతాం, కానీ అది డాక్టర్ చేతిలో లేదు. సో ఇది కూడా ఒకసారి అర్థం చేసుకుంటే కనుక మనం డాక్టర్స్ మీద మీ నమ్మకం పెరిగితే సొసైటీకి మంచిది, డాక్టర్స్ మీద అపనమ్మకం పెరిగితే సొసైటీకి పెద్ద అరిష్టం. సో నమ్మండి, మీకు టైం ఉన్నప్పుడు మంచి డాక్టర్ని వెతుక్కోవడానికి ఇంకో 2-3 ఒపీనియన్స్ తీసుకొని తప్పేం లేదు. కాకపోతే 100కి 90 పాళ్ళు మంచోళ్ళని నేను గట్టిగా నమ్ముతున్నానండి. సో దయచేసి డాక్టర్ల మీద దాడులు చేయటం కానీ, ఇలాంటి శవాలు తీసుకొచ్చి హాస్పిటల్ ముందు పెట్టి గొడవ చేసి, ఎవరికైనా భయం ఉంటుంది కదండి. ఒక హాస్పిటల్ ముందు ఒక శవం తెచ్చి గొడవ చేసి ఒక 200 మంది ఉంటే పాపం ఆవిడ, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా అన్యాయం అయిపోయారు, వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ. సో దయచేసి ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎవరన్నా అలాంటి ఉసుకొల్పి మీకు డబ్బులు ఇప్పిస్తాను రండి ఇలాంటి గొడవలు చేయాలన్నా, మోరల్గా అది కరెక్ట్ కాదు అని మీకు అనిపించినప్పుడు దాన్ని ఖండించి, వాళ్ళు ట్రై చేశారు అన్నిసార్లు, అలా అవుట్కమ్స్ మన చేతిలో ఉండవండి. ఎటోనిక్ PPH అనేది ఒకప్పుడు మా తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మల టైంలో డెలివరీ నుంచి ఒక ఆవిడ బయటపడితే గొప్ప విషయం ఉండదు. మా నాయనమ్మలు వాళ్ళు 12 మంది అక్కచెల్లెలు అయితే 2 డెలివరీలో చచ్చిపోయారు. ఏం మాట్లాడతామండి చెప్పండి? ఒకసారి డెలివరీ అయ్యి ఒక లేడీ ఇంటికి వచ్చిందంటేనే 2వ జన్మ కింద ఆలోచించే పరిస్థితిలో ఉంటాయి. అది ఈ రోజుకి కూడా కొన్ని కండిషన్స్లో, కొన్ని సిచ్యువేషన్స్లో డెలివరీ అనేది ఒక ఆపరేషన్ కన్నా కూడా హై రిస్క్గా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది అందరూ అర్థం చేసుకుని సొసైటీలో కొంత నమ్మకం పెంచుకుంటే అన్ని అవుట్కమ్స్ డాక్టర్ల తప్పుల వల్లే జరగవు. మనం ఉన్న సిస్టంలో చాలా పెద్ద తప్పులు ఉన్నాయి. ఆ సిస్టంలో ఫ్రంట్ పేజ్లో ఉన్నది డాక్టరు. కాబట్టి ఆ సిస్టమ్ మీద ఉన్న కోపాన్ని అంతా డాక్టర్ మీద చూపిస్తున్నారు అనేది కనుక అర్థం చేసుకున్నట్టయితే డాక్టర్లు కూడా ధైర్యంగా సిక్ పేషెంట్స్ని తీసుకుంటారు. అది మన సొసైటీకి చాలా మంచి జరుగుతుంది. సో IMA విజయవాడ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ సెక్రటరీ కింద ప్రజలందరికీ ఇది నా విజ్ఞప్తి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.